ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రభునందు ప్రభుతో కలిసి సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తున్నారా? ప్రభుకి ఇష్టలుగా జీవించగలుగుతున్నారా? అయితే చాలా సంతోషం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఎంతగానో ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలము ధ్యానవాక్యముగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. ఇదిగో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అనే మాట అవును కదా. ఈ దినాల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు. మనుషుడు తన ఆత్మీయాత్రలో ఎంతో ప్రయాస, ఎంతో భారం, ఎన్నో శోధనలు కదా. వాటి నుంచి మనం విడుదల పొందాలంటే, మనకు విశ్రాంతి దొరికి నెమ్మది దొరకాలంటే, అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు సంతోషము, నెమ్మది, సుఖముతో గడుపు దినములు మనకు దొరకాలంటే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. మనము ప్రభు యొక్క పాదముల చెంత చేరి అనేక విషయాలు ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి. అనగా ఆయన పాఠశాలలో ఆయన బోధకుడైన పరిశుద్ధాత్మ చేత మనం అనేక విషయాలు, మరి క్రీస్తుని గుర్చిన జీవిత సత్యములను మనము నేర్చుకోవాలి ప్రతిదినం. అప్పుడట అవి మనల్ని ఆ క్రీస్తు యొక్క జీవిత సత్యం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకునే అనుభవంలో మనం ఆత్మీయంగా ఎదుగుతాం, అభివృద్ధి చెందుతాం. మన జీవితాల్లో నెమ్మది, విశ్రాంతి మనకు దొరుకుతుంది. అవును, అందుకే అంటున్నాడు, నా కాడి సులువు, అది భారమైంది కాదు. నా యొద్దకు రండి, నా పాదముల చెంత చేరండి. ఇదిగో, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. క్రీస్తుని గూర్చిన జీవిత సత్యం మనం అనుదినము నేర్చుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. రెండవ మాట కూడా మనం చూడొచ్చు. సామెతలు 3:1, నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరు గైకొన్నప్పుడు మీకు సుఖజీవముతోనూ నెమ్మదిగాను గడుపు సంవత్సరములు అధికములవునని లేఖనం సెలవిస్తోంది. అవును, రెండవ మాట ఏంటంటే, మొట్టమొదటిది ఆయన పాదముల చెంత చేరి ఆయన కాడిని ఎత్తుకొని నేర్చుకుంటే ఆయన జీవిత సత్యముని గురించి మనం చక్కని అనుభవ పాఠాన్ని నేర్చుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా ఉదయం మొదలుకొని సాయంత్రం దినములో కొంత సమయం దేవుని సన్నిధిలో ఉంటే మనకు విశ్రాంతి. రెండవది, ఆయన కట్టడలను, విధులను చక్కగా మనం నేర్చుకుంటే, వాటిని అనుసరిస్తే మనకు సుఖజీవంతో గడుపు సంవత్సరములు అధికమవుతాయి. మూడోది ఏంటో తెలుసా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో తిమోతికి రాసిన 1 తిమోతి 2:1 చెప్తాడు, ఇదిగో నీవు సుఖముతోనూ నెమ్మదిగాను గడుపు సంవత్సరములు గడుపుటకు నీకు నెమ్మది కొరకు నీవు అందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించాలట. అవును, ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థన శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు స్వరం వింటావు. దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటుంది కనుక నీకు భయభీతి ఉండదు, శోధన ఉండదు. దుష్టుడు ఓడిపోతాడు కనుక నీకేం దొరుకుతుందంటే నెమ్మది, సుఖజీవంతో గడుపు సంవత్సరములు, విశ్రాంతి నీకు దొరుకుతుంది. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ 3 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన కాడిని ఎత్తుకొని నేర్చుకుంటే, ఆయన పాదముల చెంత చేరితే విశ్రాంతి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను చక్కగా నువ్వు గైకుంటే నీకు నెమ్మది, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని
పరిశుద్ధాత్మలో ప్రార్థన శక్తిని నువ్వు పొందుకోగలిగితే, నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయగలిగితే, ఉదయము సాయంత్రం మధ్యాహ్నం నువ్వు ప్రార్థన చేయగలిగితే, అప్పుడు ఆయన పాఠశాలలో ఈ 3 విషయాలను నేర్చుకోగలిగితే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు నెమ్మది దొరుకుతుంది. ప్రియ సహోదరుని ఆత్మీయాత్ర జీవితంలో నీకు శోధనలు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, కష్టకాలంలో ఉంటున్నావా, నీకు నెమ్మది లేదా? అయితే ఇదిగో 3 విషయాలు నువ్వు చక్కబరుచుకో. దేవుని లేఖనాల ప్రకారం నువ్వు చక్కబరుచుకోగలిగితే నీ కుటుంబం, నీకు, నీ ఆత్మీయ జీవితంలో నీ సంతానమునకు నెమ్మది దొరుకుతుంది, సంతోషం కలుగుతుంది, మెండైన ఆశీర్వాదాలను పొందుకునే అవకాశం ఉంది. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మీరు సిద్ధపరిచిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. నీ కాడు ఎత్తుకొని నీ పాదముల యొద్ద నీ పాఠశాలలో పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవిత సత్యములను నేర్చుకుంటే మాకు విశ్రాంతి, నెమ్మది దొరుకుతుందని, నీ ఆజ్ఞలను, కట్టడలను, విధులను చక్కగా శాసనములను గైకుంటే నెమ్మది దొరుకుతుందని, మేము పరిశుద్ధాత్మలో నిత్యము నీ సన్నిధిలో ప్రార్థనా శక్తిని పొందుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే నెమ్మది దొరుకుతుందని పలికినందుకై వందనాలు. ఇదిగో అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది దొరికిద్దని మీరు ఇచ్చిన లేఖన భాగాల నెరవేర్పులో మీరు పలికిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రియ సంఘమైన ప్రతి బిడ్డ కూడా ఈ అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయం. అవన కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తారని, జాబ్స్ కొదువులనే సహాయం చేయం. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తారు. ఎవరు పడకలో ఉన్నారు వారిని లేవనెత్తుము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్న సంఘ పరిచర్యను నీరు కట్టి ఫలించి మాసములు మీ కృపలో బలపరుస్తురని, ఇది హనుమంతయ్య మీ చేతి కిందకి తీసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని శత్రువును ఓడించమని, స్థిరపరచమని, అయా వృద్ధి కలగచేయమని, నెమ్మదిని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.